ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీలో మనమందరం కూడా మరి విశేషముగా గత వారం తీసుకున్నటువంటి ధ్యాన ప్రకారముగా లెంట్ గురించినటువంటి కొన్ని ధ్యానములు మనం కొనసాగిస్తున్నాం. అయితే గత వారం మనం చూస్తుంది లెంట్ ఏమిటని, ఎలా వచ్చిందని, అయితే లెంట్ ఎలా పాటిస్తున్నారనేది, ఎలా పాటించాలనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. లెంట్ ఒకసారి కాదు చేయాల్సింది, వీలైతే 2 సార్లు చేయాలి, వీలైతే 3 సార్లు చేయాలి, వీలైతే 4 సార్లు కూడా చేయాలి. ఉపవాసం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్ని దినములు కూడినటువంటి ఒక పద్ధతి మాత్రమే కాదు. ఒక దైవజనుడు ఒకనొక దినమున నాతోటి తర్కిస్తూ వాదిస్తూ ఉన్నప్పుడు ఉపవాసం గురించి ఒక చర్చ వచ్చి ఆయన నన్ను అడిగిన ప్రశ్న, ఉపవాసం ఎన్ని రోజులు చేయాలి, బైబిల్లో ఎక్కడ రాస్తుంది, ఇది నువ్వు నాకు చూపించినట్లయితే నీ మిగతా విషయాలన్నీ నేను ఒప్పుకుంటానని చెప్పాడు. ఉపవాసం ఎన్ని రోజులు చేయాలి, బైబిల్లో ఆజ్ఞగా ఎక్కడున్నది, ఏ విధముగా చేయాలి, ఇవన్నీ అడిగినప్పుడు ఆయనతో జరుగుతున్నటువంటి సంభాషణలో మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో ఉపవాసము ఏ విధముగా చేయాలి, నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము ఏమిటి అన్నట్లుగా యెషయా ద్వారా దేవుడు పలికించిన మాటలు మనం చూస్తున్నాం. యెషయా ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలు మనం చూస్తున్నాము. మనం ఈ లోకంలో మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉపవాసము చేస్తూ దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడులే అని అనుకున్నట్లయితే అది మన భ్రమ అవుతుంది. దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో నడుస్తూ బంధకాల్లో ఉన్న వారి యొక్క బంధకాలను తెంచివేస్తూ అనాథులను విధవరాండ్లను ఆదుకొనుచు దిక్కులేని వారికి సహాయం చేస్తూ ఈ లోకంలో ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, భారముల్లో ఉన్నారో, వారి భారములు, వారి శ్రమలన్నిటి నుంచి వాడి విడిపించటం అయ్యుండి ఆ రీతిగానే వారందరినీ కూడా సన్మార్గంలో నడిపించడానికి, ఆ తరువాత స్వయముకు కూడా సన్మార్గంలో నడుస్తూ అనేకమైనటువంటి విషయముల గురించి యెషయా భక్తుడు చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఉపవాసము నువ్వు చేసేటప్పుడు వేషధారి వలె చేయవద్దు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. యేసు ప్రభు పలికినటువంటి మాటలు, యెషయా ద్వారా పలికించినటువంటి మాటలు 2 భిన్నము కాదనియు, అయితే యెషయా ద్వారా పలికించినటువంటి మాటల్లో ఇటువంటి ఉపవాసము నాకు ఇష్టము లేదు అన్నట్లుగా పలుమార్లు ఆయన పలుకుతున్నట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము మనందరికీ తెలుసు. యెషయా గ్రంథము 58వ అధ్యాయములో ఉపవాసము మీరు ఈ విధముగా చేస్తే నాకు ఇష్టము లేదని మాట్లాడాడు. మీరు ఇలాగున ఉపవాసం చేసినట్లయితే ఇది నాకు ఇష్టము లేదు, నాకు అంగీకారం లేదన్నాడు. ప్రజలు అడిగినటువంటి ప్రశ్న, మేము ఉపవాసం ఉండగా 3వ వచనం చూద్దాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని మీ అందరూ కూడా ఆ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహములను ఆడుదురు, వివాదములు చేస్తూ ఉంటారు, అన్యాయముగా గుద్దులాడుతూ ఉంటారు, ఉపవాస దినందు మీ కంట
మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఉపవాస దినమందు మన కంఠస్వరం, మన కంఠధ్వని పరలోకములో వినబడాలి. గత వారం మనం చూసుకున్న మాటలు ఇవే. మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మన కంఠ స్వరము పరలోకము దాకా వెళ్ళాలి. మనలను దేవుడు చూడాలి. అయితే ఆయాసపరుచుకొనుట, మనలను మనం దుఃఖపరుచుకొనుట ద్వారా కాదు. దేవుడు తనకు ఇష్టమైనటువంటి విధముగా నడిచినప్పుడు, ఆ ఇష్టమైనటువంటి విధముగా మనం ప్రవర్తించినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని చూస్తాడని 5వ వచనములో, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిదపరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? మీరు అనుకుంటున్నటువంటి ఉపవాసము నాకు ఇష్టమైనది కాదు. కాబట్టి మీరు ఉపవాసము చేసేటప్పుడు 2 మాటలు చెప్పి నేను నా యొక్క ధ్యానములకు ముందుకు వెళ్తాను. 6వ వచనం, దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేర్చుకొనిన ఉపవాసము కాదా? ఇది కదా మీరు నేర్చుకున్నటువంటి ఉపవాసము. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమూలిచుటయు ఇదియు గదా నాకిష్టమైనటువంటి ఉపవాసము. అలాగున నీవు చేసినట్లా నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఈ రీతిగా నువ్వు చేసినట్లయితే అప్పుడు నీవు పిలవగా, 9వ వచనంలో, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇవన్నీ చేసి నీవు ఉపవాసము చూపించి అప్పుడు నీవు దేవుని పిలిచినట్లయితే ఇదిగో నేను ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అని అంటున్నాడు. నీకు ఆయన ఉత్తరం ఇస్తున్నాను అంటున్నాడు. అప్పుడు దేవుడు నిన్ను దీవించుచున్నాడు, ఆశీర్వదించుచున్నాడు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. నీవు మొరపెట్టగా ఉత్తరమిచ్చుచున్నాడు. ఆ తరువాత నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాడు పిలువగానే. వెరిగి నలిగినటువంటి హృదయము, ప్రభువా నీకు ఇష్టము, నీవు బలిని కోరలేదు, కనికరమనే కోరుచున్నావని పలుమార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ పలుమార్లు మాట్లాడినటువంటి మాటలు కేవలము మన పెదవుల ద్వారా మాటలు మాత్రమే కాగా, ఆ దేవుని మహిమపరిచే విధముగా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మనం నడవాలి. మొట్టమొదటిది, నీవు ఉపవాసము ఈ విధముగా చేయవలెను. ఇది దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం అని యెషయా ద్వారా తెలియపరిచాడు. మీరు వేషధారుల వలె దుఃఖముఖము పెట్టుకొని మీరు ఇతరులకు కనబడాలని చేసేటువంటి ఉపవాసము దేవుడికి ఇష్టమైనది కాదు. ఆయన పరిసయ్యులను, ఆయన శాస్త్రులను, ఆయన అనేక మంది యూదులను, అనేక మంది యాజకులను వేషధారులా అని పిలిచాడు. వేషధారులారా అని ఆయన సంబోధించాడు. కాబట్టి వేషధారులారా అని సంబోధించేటువంటి అవకాశము దేవుని ద్వారా మనకు కలగకుండా, బాప్తీసమిచ్చు యోహాను సర్ప సంతానమని పిలిచినట్లుగా మన జీవితం ఉండకుండా, మనం పిలవగానే ఆయన పలుకుటకును, మనం మొరపెట్టగానే ఇదిగో నేను ఉన్నాను అని జవాబిచ్చినట్లుగా మన జీవితము దేవునికి అనుకూలంగా ఉండాలి. మన జీవితం దేవునికి అనుకూలంగా ఉండాలంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని మనం చదవటం మాత్రమే కాదు, దాన్ని కంఠస్థం చేయటం మాత్రమే కాదు, దానిని ధ్యానం చేసి అర్థము చేసుకొనడం మాత్రమే కాదు, దానిని పాటించి యెషయా గ్రంథము 58వ అధ్యాయ ప్రకారముగా జీవించాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసము. మరి ఇన్ని దినములు ఉపవాసం చేయాలని, ఇన్ని దినములు ఇంత లెక్క అని ఎక్కడైనా రాసున్నదా? ఎక్కడ రాసలేదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన బాప్తిస్మైన వెంటనే
ఆత్మ ద్వారా నడిపించబడిన వాడై అపవాది చేత శోధింపబడుటకై ఆయన 40 దినములు 40 రాత్రులు అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఆయన వెళ్ళినటువంటి కార్యము, ఆయన వెళ్ళినటువంటి ఉద్దేశము, ఆయన అపవాది చేత శోధింపబడటానికై పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించబడ్డాడు. అపవాది చేత శోధించబడటానికై అనగా అపవాది చేత పరీక్ష చేయబడటానికై పరిశుద్ధాత్ముని ద్వారా నడిపింపబడ్డాడు. మనము కూడా ఆయన యొక్క త్రోవలో నడుచుచున్నప్పుడు మనలను కూడా పరిశుద్ధాత్ముడు పరీక్ష కొరకై నడిపిస్తాడు. పరీక్ష కొరకు నడిపిస్తాడు. ఎప్పుడు పరీక్ష కొరకు నడిపిస్తాడు? మనము అధ్యయనము చేసిన తర్వాత, మనం ఆ యొక్క సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత, గత వారం నేను చెప్పినట్లుగా మనం ఆ దీక్షలో కూర్చున్నప్పుడు ఆ పట్టుదలతోనూ, ఆ కృషితోనూ, ఆ భక్తితోనూ, భయముతోనూ 40 దినముల దీక్షగా టార్గెట్ 40 పెట్టుకొని మనం వెళ్తున్నప్పుడు ఆ 40 దినములలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు, ఆ 40 దినములలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పాఠములు, ఆ తర్వాత మనము తీసుకున్నటువంటి తీర్మానములు, ఆ తీర్మానం ప్రకారం మనం నడుస్తున్నట్లుగా ఆ నడవటానికి మనం తీసుకున్నటువంటి నిర్ణయములో ఆ దేవుడు మనలను పరీక్ష కొరకే నడిపిస్తున్నాడు. ఒకవేళ మనము ఆ యొక్క పరీక్షలో నిలబడటానికి సాధన చేయకపోతే, ఆ సాధన మనకు ఒకవేళ మనం ఆ యొక్క కోర్సులకు వెళ్ళలేదు, ఆ దీక్షలకు వెళ్ళలేదు, ఆ యొక్క పాఠములు నేర్చుకోలేదు, ఇవన్నీ ఒకవేళ మనం చేయకపోతే దేవుడు మనలను పరీక్షకు నడిపించాడు. మనము శోధించబడతాము. యాకోబు గ్రంథంలో రాసినట్లుగా మనం దేని కొరకు శోధించబడుచున్నాం? మన పాపముల విషయమై, మన పాపముల విషయమై, మన యొక్క ఇష్టముల విషయమై, మన యొక్క దురాలోచనల విషయమై మనము పాపంలోకి నడిపించబడుతున్నాం, ఈడవబడుచున్నాము. అయితే దేవుడు ఎవరిని కూడా శోధించడు. ఆయన శోధించడు. ఆ తరువాత శోధన కూడా మనిషికి తను తట్టుకున్నటువంటి శక్తికి మించి దేవుడు రానివ్వడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము దాని మొదటి వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. 40 దినములు 40 రాత్రులు ఉపవాసమున్న తర్వాత ప్రభువునకు ఆకలి కలిగింది. ఆ తర్వాత పరీక్షలని మనకు తెలుసు. నీవు దేవుని కుమారుడైతే రొట్టెలను, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని, నీ దేవుని కుమారుడైతే పైనుండి క్రింద దూకమని, నీవు నాకు మ్రొక్కినట్లయితే నా రాజ్యము నీకు ఇస్తానని, ఇవి మనం చూస్తున్నాం. కానీ 40 దినముల ఉపవాసములో, 40 రాత్రుల ఉపవాసములో పరిశుద్ధాత్ముడు ప్రభుతో పాటు ఉన్నట్లుగాను, ఆ తరువాత అపవాది క్రీస్తును శోధించుచున్నట్లుగాను, అపవాది క్రీస్తుని పరీక్ష చేస్తున్నట్లుగాను, క్రీస్తు అపవాదికి లొంగకుండా క్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉన్నవాడై, ఆత్మపూర్ణుడైన వాడై ఆ క్రీస్తు తాను సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ఆయన విజయవంతముగా 40 దినములు ముగించుకొని ఆ తర్వాత మరలా బయటకు వచ్చినప్పుడు అపవాది మరలా శోధించుచున్నాడు. 3 పరీక్షలు పెట్టాడు. 3 పరీక్షలు అయిపోయిన తరువాత అపవాది క్రీస్తుని విడిచి వెళ్ళిపోయాడు. క్రీస్తుని విడిచి వెళ్ళిపోగా 11వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అంటే ఆయన ఆకలి కొని ఉన్నాడు, ఆయన అరణ్యములో ఉన్నాడు, ఆయన ఉపవాసం ముగించుకున్నాడు, అపవాది ఆయనను శోధించాడు. అపవాది క్రీస్తుని విడిచి వెళ్ళిపోయిన తరువాత ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అనగా ఆయనకు ఆహారమును తీసుకొచ్చి ఆయనతో పాటు ఉన్నవారై, ఆయనతో పాటు మాట్లాడిన వారై, ఆయన్ని బలపరిచిన వారై ఆయన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఉపవాసము ప్రభు చేశాడు 40 దినములు. నా ప్రభు 40 దినములు చేశాడు కాబట్టి నేను కూడా 40 దినములు చేస్తాను అనుకుంటే చాలా మంచిది అది. కాకపోతే నా ప్రభువు యథార్థముగా జీవించాడు.
నా ప్రభువు పరిశుద్ధముగా జీవించాడు, నా ప్రభువులో ఎటువంటి కపటము లేదు, నా ప్రభువులో ఎటువంటి లోపము లేదు, నా ప్రభువులో ఎటువంటి అపవిత్రత లేదు, నా ప్రభువులోకి ఎటువంటి పాపం ప్రవేశించలేదు, నా ప్రభువు పరిశుద్ధుడు, సత్యవర్తనుడు, యథార్థవంతుడు, నా ప్రభువు నిష్ఠగా నిలిచినవాడు. కాబట్టి నేను కూడా నా ప్రభువాలు జీవిస్తాను. ఎందుకంటే ప్రభు మనతో పలికినటువంటి మాట, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. పేతురు కూడా పలుకుతున్నటువంటి మాటలో, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పాత నిబంధన అంతటి వారు చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, లేవి కాండములో, నిర్గమకాండములో మనం చూసినటువంటి మాటలో, దినవృత్తాంతములో మనం పలుకుతున్నటువంటి మాటల్లో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధముగా జీవించాలి. నీవు చేస్తున్నటువంటి ఉపవాసము పరిశుద్ధత కొరకై, నీవు చేస్తున్నటువంటి ఉపవాసంలో నీవు సత్యవర్తనుడిగా మార్చబడుటకై, నీవు చేస్తున్నటువంటి ఉపవాసంలో దీనత్వం పొందుకున్న వాడవై, నీవు చేస్తున్నటువంటి ఉపవాసంలో మంచితనమును, దయాలుత్వమును, ప్రేమను, విశ్వాసమును, ఆశా నిగ్రహమును, ఇవన్నీ కూడా ఆత్మఫలములను ఫలించేవాడిగా మార్చబడాలి. నీవు చేస్తున్నటువంటి ఉపవాసంలో నీ కృపావరముల కొరకు అడుగుతున్నా, కానీ కృపావరం విషయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమనగా, ఆత్మ ఒక్కడే, ఆత్మ వివిధమైనటువంటి వరములను దయచేవాడు, ఆ భిన్నమైనటువంటి వరములను ఇచ్చేటువంటి వాడు ఆత్మ ఒక్కడే. కాబట్టి ఆయన ఎవరి సామర్థ్యము కొలది వారికి ఆత్మను, ఆత్మ వరములను దయచేస్తున్నాడు. కాబట్టి మనం అడిగేది ఆత్మవరముల కొరకు, కానీ ప్రభు అడుగుతున్నది నీవు ఫలించాలని చెప్పి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడిన పలికినట్లుగా మనము పరిశుద్ధాత్మని యొక్క ఫలములు ఫలించాలి. పరిశుద్ధాత్మని యొక్క వరములను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాకపోతే ఫలములను మాత్రము మనం ఫలించాలి. అందుకై అపవాది యొక్క ఈ యొక్క పరీక్షలన్నింటిలో కూడా మనం నెగ్గుచున్న వారమై, ఎక్కడ కూడా అపవాది గుణములు, అపవాది చేత పరీక్ష అనగా అపవాది తన గుణములను మనిషిలోనికి తీసుకొని వస్తాడని, అపవాది తన గుణలక్ష్యములను మనిషిలోనికి నడిపింప చేస్తాడని, అపవాది యొక్క శోధనలో మనిషి పడిపోతున్నాడంటే అపవాది తన గుణలక్ష్యములను మనిషిలో నింపుతున్నాడని అర్థము. ఏదైనా వనములో మనం చూసామో, ఆదము హవ్వలను అపవాది తన గుణములతోటి నింపి చెడ్డవారిగా మార్చేశాడు. నీవు చేస్తున్నటువంటి ఈ యొక్క త్యాగంలో, నీవు చేస్తున్నటువంటి యొక్క దీక్షలో, నీవు నడిపిస్తున్నటువంటి యొక్క ఉపవాసం అన్నిటిలో కూడా ఆ ప్రభువు నిన్ను తన రూపంలోకి, తన పోలికలోకి మరలా తిరిగి చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే అపవాది వచ్చేసి తన రూపమునివ్వాలని, తన పోలికనివ్వాలని, తన స్వరూపమునివ్వాలని, తన చెడుతనమును మనిషినికి ఇచ్చి వెళ్ళాలని చెప్పి మనిషిని ఉపవాసం చేస్తున్నప్పుడు ఉపవాసం తరువాత కూడా పాడు చేస్తున్నాడు. గమనించాలి ఒక మాటని. మోషే 80 దినములు ఉపవాసం చేశాడు. ఒకసారి 40 దినములు సీనా పర్వతం మీద, మరలా రెండవసారి దేవుడు అతను అన్నాడు, నువ్వు పగలగొట్టినటువంటి ఆ రాతి పలకలు మరలా చేసుకొని రా అన్నప్పుడు ఆయన రాతి పలకలు తీసుకొని రెండోసారి వెళ్తున్నప్పుడు ఆయన మరలా 40 దినములు దేవుని సాన్నిధ్యములో ఆయన ఉపవాసంతో ఉన్నాడు. మోషే ఉపవాసం చేశాడు. అనేక మంది భక్తులు మన ఉపవాసంలో చూస్తున్నాము. మన ప్రభుని 40 రోజుల కొరకు చూస్తున్నాము. అయితే 40 రోజులే చేయాలని లేదు, 21 రోజులే చేయాలని లేదు, 10 రోజులే చేయాలని లేదు, 3 రోజులే చేయాలని లేదు. నీకు ఎంత అవసరమో అంత నువ్వు చేయాలి. ఒకవేళ నీవు 10 రోజుల ఉపవాసంలో ఇంకా మార్పు చెందకపోతే ఇంకొక 10 పెంచుకో. ఒకవేళ ఆ 10లో కూడా మార్పు చెందకపోతే ఇంకొక 10 పెంచుకో. నేను విశ్వాసంలోకి వచ్చినటువంటి తొలి దినములలో నా ఉపవాసములో నేను ప్రభువుని అడుగుచున్నప్పుడు, విశ్వాసముకు వచ్చిన తర్వాత, విశ్వాసముకు రాకముందుగా నేను ప్రభు దగ్గర ఉపవాసంలో అడుగుతున్నప్పుడు నా మనస్సు ఇంకా కోరిక తీరినప్పుడు మరలా 40 రోజులు నేను పొడిగించుకున్నాను. నేను 40 రోజులు చేయాలనుకున్నాను, మరలా 40 పెంచుకున్నాను, మరొకసారి మరలా 40 పెంచుకున్నాను. ఇలాగ అనేక సార్లు నేను ఉపవాసం చేయాలని, కొన్నిసార్లు 21 అనుకుంటాను, వాటిని పెంచుకొని మరలా ఇంకొక 21 చేసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు 40 రోజులు అనిపిస్తుంది, అయితే మరలా పెంచుకుంటాను, నేను ఇంకా నా దినములు పెంచుకుంటూ ఉంటాను. ఎందుకు? నేను ప్రభువుతోటి నాకున్నటువంటి సంబంధాన్ని బట్టి, నాకున్నటువంటి ఆత్మీయ అవసరతను బట్టి, నాకున్నటువంటి ఆత్మీయ ఆకలిని, దప్పికను బట్టి, నాకు కావలసినది ప్రభువు నాకు నేర్పించుటకు ప్రభు సిద్ధుడిగా ఉండగా, అయితే నాకు ఇంకా సంతృప్తి చెందలేదు, నేను ఇంకా తృప్తి పొందలేదు, నేను ఇంకా అసంతృప్తితోటి ఉన్నాను, మరలానే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను కోరుకున్నది నాకు దొరకలేదు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి మరలా కోరుకుంటాను, నేను సాధనలో ఉంటాను, సాధిస్తానని నేను నా ఉపవాస దినములను హెచ్చించుకుంటూ వెళ్తూ ఉంటాను. వాటిని నేను పెంచుకుంటూ వెళ్తూ ఉంటాను.
అయితే నీ ఉపవాస దినములు నీ ఆకలి కొలదిగా ఉంటాయి. ఆ దైవజనుతని పలికినటువంటి మాట, అయ్యా ఉపవాస దినములు ఇన్ని చేయాలని బైబిల్లో అయితే లేదు, ఇలా చేయాలని మాత్రం ఉన్నది, ఇలా చేయకూడదని కూడా ఉన్నది. మరి ఇన్ని రోజులైతే లేదు. ఎందుకు లేదు? నువ్వు చూపించాలి వాక్యం నుండి నాకు అన్నప్పుడు, నేను వాక్యం నీకు చూపించను, దీని గురించి నేను వాదించను. నీ ఆకలి నీది, నా ఆకలి నాది. నీ ఇంటిలో 10 మంది ఉండొచ్చు, నీకు 4 కుమారులు ఉండొచ్చు, 4 కుమార్తెలు ఉండొచ్చు, మీరు భార్య భర్తలు 10 మంది ఉండొచ్చు. అయితే 10 మంది ఆకలి ఒకటి కాదు. 10 మంది భోజనం ఒక రకంగా చేయరు. ఒకే వంటకం వండి టేబుల్ మీద పెట్టినా కూడా 10 మంది వారి వారి ఆకలి కొలదిగా తింటారు. కొందరు 2 రొట్టెలు తింటారు, కొందరు 4 రొట్టెలు తింటారయ్యా. కొందరు అధికముగా తింటారు, కొందరు కొంచెమే తింటారు, కొందరు ఉపవాసం ఉంటారు, తినరు. నీ ఇంటిలో ఉన్నటువంటి 10 మంది విశ్వాసం ఒకటి కాదు. నీ ఇంటిలో ఉన్నటువంటి 10 మంది ఒకే రకంగా బైబిల్ చదవరు. నీ ఇంటిలో ఉన్నటువంటి 10 మంది ఒకే రకంగా ప్రార్థన కూడా చేయరు. నీ ఇంటిలో ఉన్నటువంటి 10 మంది భక్తి కూడా ఒక విధమైనది కాదు. ఎవరి ఆకలి కొలది, ఎవరి అక్కర కొలది వారు ఉపవాసం చేస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్య ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ లేఖనములు మనతో మాట్లాడుతున్నది, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి నీవు దివారాత్రములు ధ్యానం చేయి. 1 దినము కాదు, 2 దినములు కాదు, దివారాత్రములు ధ్యానం చేయి. అలాంటి విషయంలో మరొక మాటకి మనం ముందుకు వెళ్తున్నప్పుడు, నువ్వు శ్రమ పెట్టుకోవద్దు, నువ్వు ఇబ్బంది పెట్టుకోవద్దు. నిన్ను నలగగొట్టుకున్నంత మాత్రాన నీ ప్రభువు నీ మాట వింటాడని కాదు. నిన్ను నలగగొట్టుకుంటున్నది నీ శరీరేచ్ఛలను అణచివేయటానికి. నిన్ను ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ జాగరణతోనూ నలగగొట్టుకుంటున్నది నీ శరీరమును నీ క్రమశిక్షణలో పెట్టుకోవటానికి, నీ మనస్సును నీ క్రమశిక్షణలో పెట్టుకోవటానికి, నీ ఆత్మను నీ క్రమశిక్షణలో పెట్టుకోవటానికి. అంతేకాని పరలోకము నుండి దేవుణ్ణి, అయ్యా నీవు క్రిందకి తొంగి చూడాలి, నా బాధ చూడాలి, నా గాయములు చూడాలి, నా ఆకలి చూడాలి, నా వికారమైనటువంటి ముఖము చూడాలి, ఇవి చూడాలని ఆయనను బలవంతం చేయటం కాదు. ఒకవేళ నీ బలవంతం చేస్తున్నట్లయితే నీవు ఒక నిరసనలో కూర్చున్నట్లు అర్థము. నిరసనలో కూర్చున్నటువంటి మనిషి నిరాహార దీక్ష అంటున్నాడు, నేను ఆహారము తినకుండా దీక్ష చేస్తానంటున్నాడు. నేను నిరసనలో కూర్చున్నాను. ఎందుకు? నువ్వు నా మాట వినాలి, నువ్వు నా మనవిని ఆలకించాలి, నాకున్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా నువ్వు తీర్చాలి. దీన్ని నిరసన అంటారు. ఉపవాసం అనేది నిరసన కాదు, ఉపవాసం అనేది క్రమశిక్షణ. నువ్వు క్రమశిక్షణలోకి నడిపించుకోవడానికి నీవు చేస్తున్నటువంటి ఉపవాసము నిన్ను క్రమశిక్షణలోకి నడిపిస్తుంది. ఎలాగ నడిపిస్తుంది? నీ దేహము నీ శత్రువుగా ఉండగా, నీ ప్రాణము నీ శత్రువుగా ఉండగా, నీ ఆత్మ కూడా నీ శత్రువుగా ఉన్నప్పుడు ఆ ప్రభు యొక్క సాన్నిధ్యములో నీ దేహము వచ్చి వంగాలి అనంటే, నీ మోకాళ్ళు వంగాలి అనంటే, నీ కణకణము వంచబడాలి అనంటే నీ ఉపవాసంతో దేవుని దగ్గరికి రా. అణచివేసుకొని నిన్ను నువ్వు అణగగొట్టుకోవాలి, నలగగొట్టుకోవాలి. పౌలు పలుకుతున్నాడు, నేను నలగగొట్టుకుంటున్నాను అంటున్నాడు. నీ దేహంలో ఉన్నటువంటి కణములు నీకు సహకారం చేయటం లేదు, నీకు సమ్మతించటం లేదు, నీకు సహకారం ఇవ్వటం లేదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించువారు పలుకుతున్నాడు. ప్రాణము యెహోవాకు వ్యతిరేకముగా ఉన్నది. ఆ ప్రాణము ఆత్మ యెహోవాకు విరోధమైపోయి ఉన్నది. కాబట్టి ఉపవాసము చేసినప్పుడు నీ దేహాన్ని, నీ కణకణాన్ని నలగగొట్టుకొని, నీవు చితగగొట్టుకున్న వాడవై, నీ కణకణమును వంచిన వాడవై నా ప్రభు సన్నిధిలోకి నువ్వు నడిపించబడాలి అని నీ దేహాన్ని నడిపించు. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉన్నది. నీ బలహీనముగా ఉన్నటువంటి శరీరమును నలగొట్టి ఉపవాసంతో బలపరిచి ముందుకు తీసుకొనిరా. నీ ప్రభు సన్నిధిలో నీ మనసు నలగొట్టు. నీ ప్రభు సన్నిధిలో నీ యొక్క ఆత్మను నలగొట్టి కూర్చోబెట్టు. ఆ ప్రభువు అప్పుడు నీతో మాట్లాడుచున్నప్పుడు ఆ మాటలు నీ శరీరముకు నేర్పించు, ఆ మాటలు నీ మనసుకు నేర్పించు, ఆ మాటలు నీ ఆత్మకు నేర్పించు. అప్పుడు అవన్నీ కూడా నిన్ను క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా మార్చి, పరిశుద్ధత కలిగినటువంటి మనిషిగా మార్చి, దైవ పోలికలోకి, దైవ స్వరూపములోకి, దైవ గుణములను నీలోనికి తీసుకొని వచ్చి
నిన్ను ప్రభునకు ఇష్టునిగా నిలబెడుతూ 58వ యెషయా గ్రంథం యొక్క అధ్యాయ ప్రకారముగా నీ ఉపవాసమును దేవునికి అనుకూలముగా మారుస్తుంది. కాబట్టి నేను చేస్తున్నటువంటి ఉపవాసము దేని కొరకై ఉన్నది? నీవు చేస్తున్న ఉపవాసము దేవుణ్ణి తొందర పెట్టడానికా? నీవు చేసినటువంటి ఉపవాసము దేవుణ్ణి బాధ పెట్టడానికా? నీవు చేసినటువంటి ఉపవాసము నిరసనగా కనపడుతుందా? ఉపవాసము వేరు, నిరసన వేరు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలను దయతోటి గమనించండి. మరొక మాటలకు మనం వెళ్తున్నాము. యోహాను సువార్తలకు వెళ్దాము. యోహాను సువార్తలకు వెళ్దాము. దాని మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. దాని 28వ వచనం నుండి చదువుకుంటూ కొంచెం ముందుకు వెళ్దాం. యోహాను బాప్తిస్మిచ్చుచున్నటువంటి యోర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక ముందటివాడు ఆయనని నేను గురించి చెప్పితేనే ఆయనే ఈయనని చెప్పాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అనేటువంటి మాట ఎవరి గురించి అయితే నేను చెప్పానో, ఇదిగో ఈయనే అని చెప్పేసి యేసు యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను చూపిస్తూ మాట్లాడాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. బాప్తిస్మ విషయంలో ఒక మాట వచ్చినప్పుడు సహజంగా బాప్తిస్మ విషయంలో అనేకమైనటువంటి సందేహములు నేటికి ఉన్నాయి. ఎన్నో సందేహములు ఎందరో మనసుల్లో ఉన్నాయి. పెంతెకోస్తు సంఘములో రకరకాలైనటువంటి సందేహములు ఉన్నాయి. పెంతెకోస్తు కానటువంటి సంఘములో 1-2 సందేహాలు ఉన్నాయి. ఇటువంటి సందేహములన్నిటిలో కూడా బాప్తిస్మ విషయం నేను ఎందుకు వస్తున్నాను అనగా, క్రీస్తు గురించి సిలువ ధ్యానములు జరుగుచుండగా క్రీస్తు మన కొరకు శ్రమపడ్డాడు, మన కొరకై సిలువైపడ్డాడని మన పలుకుచున్న మాటల్లో, ఆ తరువాత శ్రమల దినములని మనం పెట్టుకొని ఆ శ్రమల దినములో మనము శ్రమపడుచున్న వారమై, ఆ క్రీస్తు శ్రమపడ్డాడు, మనం కూడా శ్రమపడుతున్నాము. అయితే క్రీస్తు మన కొరకు ఏమి చేశాడు, మనం ఎలా ముందుకు వెళ్తున్నామనే మాటని చెప్పిన ఈరోజు ఇక్కడ ముగించాలని ఆశపడుతున్నాను. కొందరికి సందేహం కలిగింది, బాప్తిస్మ ఒకవేళ రక్షణకు ముఖ్య ఆధారమైనట్లయితే, ఎందుకనగా సువార్త లేఖనంలో ఇలా రాస్తుంది, నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాసినట్లుగా, ఎవరైతే నమ్మకముంచుచున్నారో యేసుప్రభునందు, ఎవరైతే యేసుప్రభు యొక్క లేఖన ప్రకారంగా బాప్తిస్మ పొందుకుంటున్నారో వారు మాత్రమే రక్షణలోకి నడిపించబడుతున్నారు. మరి నమ్మని వానికి శిక్ష విధింపబడుచున్నది. అయితే మరి రక్షణ పొందుకోవాలంటే 2 భాగములు ఉండాలి. ఒకటి, నమ్మాలి యేసు ప్రభువే నా ప్రభువని, నా రక్షకుడని, నా విమోచకుడని, నా పాపములన్నీ తీసుకొని వెళ్ళి నా ప్రభు ఎదుట నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నేను నమ్ముతున్నాను ఆయన నా పాపములను క్షమించున్నాడని, నాకు విమోచన కలుగజేశాడని. అయితే నమ్మిన వాడు బాప్తిసం తీసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినటువంటి మాట ఉండగా, మరి ఒకవేళ చిన్నపిల్లలు బాప్తిసం తీసుకోలేదు కాబట్టి మరి చిన్నపిల్లలు రక్షణ పొందుకున్నట్లా లేకుంటే రక్షణ పొందనట్లా? చిన్నపిల్లలు ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తారు వారు? ఈ చంటి బిడ్డలను మనం ఏమి చేయాలి, ఎక్కడికి తీసుకొని వెళ్తారని మాట్లాడినప్పుడు, ఆ చంటి బిడ్డలను తీసుకున్న వారై ఆ చంటి బిడ్డలను దేవసన్నిధిలోకి తీసుకొని వచ్చి వారిని ఏ దినమునైతే పాత నిబంధన ప్రకారంగా 8వ దినమున సున్నతి చేస్తున్నారు, అయితే 40వ దినమున దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ జరిగిస్తున్నారు. లేవికాండంలో ఉన్నటువంటి మాటలు అవి మరలా తర్వాత మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను, అయితే 8వ దినమున సున్నతి చేస్తున్న వారై 40వ దినమున దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసిన వారై, ప్రతిష్ఠ చేసిన తర్వాత పేరు పెడుతున్నారు అక్కడ. అయితే ప్రతిష్ఠ దినమునో పేరు పెట్టేటువంటి దినమునో ఇవన్నీ కలిపేసిన వారై మనుషులు నేడు బాప్తిస్మ ఇస్తున్నారు. ఎందుకు? ఈ పిల్లలకు బాప్తిస్మ ఇవ్వకపోతే వారు చనిపోతే మరి పరలోకానికి వెళ్ళరని, అంటున్నారు. అయితే పరలోకం వెళ్ళాలంటే వారికి బాప్తిస్మ ఇవ్వాలి. మరి రెండో మాట ఏం చెప్తున్నారంటే, ఈ పిల్లలు పెద్దవారు అయ్యే వరకు ఆ తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యతను తీసుకోవాలి.
తల్లిదండ్రులు బాధ్యతను తీసుకొని మా పిల్లలకు మేము క్రమశిక్షణ నేర్పిస్తామని, వారిని ప్రభు బాటలో మేము నడిపిస్తామని ఒకవేళ అలా చేయనేడలా వారు చేసేటువంటి అపరాధములన్నీ మా మీదకు వస్తాయని ఆ సంఘములో నిలబెట్టి వారిని వారితోటి ప్రమాణం చేపిస్తారు. మరి ప్రమాణము నుండి విడుదల పొందుకోవాలి అంటే ఆ పిల్లలు చేసినటువంటి పాపములు తల్లిదండ్రుల మీదకి రాకుండా విమోచన పొందుకోవాలనంటే వారు చెప్పేదేమనగా, వారు పెద్దవారైనప్పుడు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు దానికి మించిన వారై ఉన్నప్పుడు వారికి మరలా కన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన వారై, చిన్నప్పుడు నీకు ఇచ్చినటువంటిది నేడు మేము దాన్ని రూఢి చేస్తున్నామని, కన్ఫర్మ్ చేస్తున్నామని, దాన్ని దృఢపరుస్తున్నామని 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు. అప్పుడు 18 సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుంది ప్రక్రియ అనగా, నీ పాపములు నీ మీదకే వస్తాయని, నీ పాపముల కారణంగా నీకే శిక్ష విధింపబడుతుందని, ఆ తర్వాత నీ తల్లిదండ్రుల నుంచి విడుదల పొందుకుంటారని, దాని తర్వాత నీ పరిశుద్ధాత్మని పొందుకుంటామని చెప్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధ లేఖనం ఏం తెలియపరుస్తుందంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నీ పాపములను నువ్వు కాదు మోస్తున్నది, నీ పాపములను నీ తల్లిదండ్రులు కాదు మోసుకొని వెళ్తున్నది, నీ పాపములను మోసుకొని వెళ్తుంది ఎవరు అనంటే దేవుని గొర్రెపిల్ల. ఆ యేసు ప్రభు మన పాపములను మోసుకొని పోవటానికే వచ్చాడు. ఆ యేసు ప్రభు వధించబడినటువంటి గొర్రెవలె, వెదకు సిద్ధపడినటువంటి గొర్రెవలె ఆయన తల వంచుకొని మౌండుగా ఉన్నాడు. ఎందుకు? మన పాపములన్నీ కూడా తన మీద మోసుకున్నవాడై మనకు విమోచన కలుగచేయడానికి. కాబట్టి ఆ ప్రభు మన కొరకు శ్రమపడ్డాడు, మన పాపములను తీసుకొని వెళ్ళిపోయాడు, మనకి విమోచన కలిగించేశాడు. ఆయన 2000 సంవత్సరముల క్రితమే ఆయన సిలువలో తన యొక్క బలియాగం నర్పించినప్పుడు ఆయన సర్వలోకము కొరకు బలిని నర్పించుకున్నాడు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి శుద్ధునిగా చేయను, ఆయన రక్తము మనకి విమోచన కలుగజేయను. ఆయన రక్తమే మన పాపముల విషయమే క్రయధర్మగా పరలోకములో దేవుని ఎదుట ఆ ధర్మశాస్త్రం అడిగినటువంటి రీతిగా ప్రభు తీసుకొని వెళ్ళి రక్తమును ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞ ప్రకారంగా ధారపోశాడు. కాబట్టి నీవు నేను రక్షించబడినటువంటి వ్యక్తులమై ఉండగా, నీవు నేను ప్రభువుని తెలుసుకున్నటువంటి వ్యక్తులమై ఉండగా, మనము యథార్థమైనటువంటి సత్యమైనటువంటి మాటలు నడుస్తున్నటువంటి మనుషులై ఉండగా, లేఖనాల్ని పరిశోధించి లేఖనాల ప్రకారంగా సాహసంతో నడవాలి. అసత్యమును సత్యముగా మార్చుకొని, సత్యమును అసత్యముగా చేసుకొని, ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగానే చూపించి ఆచారపరంగా జీవించటము కాదు, కానీ ఉన్నదాన్ని ఉన్నట్లుగానే జీవించుట ఒక క్రైస్తవుని యొక్క గుణలక్షణమై ఉండాలి. కాబట్టి రాత్రి ఈ యొక్క లేఖనాలను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవో దేవుని గొర్రెపిల్ల. మరి ప్రశ్న, ముందున్నటువంటి ప్రశ్న ఏమిటనగా, మరి చిన్నపిల్లలు చనిపోతే ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు, నేరుగా పరలోకానికి వెళ్ళిపోతారు. నేరుగా పరలోకానికి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలను ఆటంకపరచుకుడి. పరలోక రాజ్యము ఇటివారిదే. పరలోక రాజ్యం మనది కాదు. పరలోక రాజ్యము చిన్నపిల్లలు వంటిది. ఎవరైతే ఆ చిన్నపిల్లల వలె వారి జీవితాన్ని మార్చుకుంటారో వారు పరలోకంలోకి ప్రవేశిస్తారని ప్రభు మాట్లాడాడు. నికోదేముతో పలికిన మాట, నీవు క్రొత్తగా జన్మించుందే పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించలేవని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనం క్రొత్తగా జన్మించాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ వాక్యం వింటున్న వారిలో మీలో ఎవరైనా లెంట్ అనేటువంటి దీక్షలో కూర్చున్నట్లయితే, ఈ దీక్ష 40 రోజులతోటి ముగించబడక ఈ దీక్ష మిమ్మల్ని రక్షణలోకి నడిపించాలి. ఈ దీక్ష ప్రకారంగా మీరు దేవునికి సమీపంగా వచ్చేరాలి. ఈ దీక్ష మిమ్మల్ని పరలోకపు దేవుని యొక్క మహిమలోకి నడిపించి, ఈ దీక్ష మిమ్మల్ని పరలోకపు దేవుని యొక్క గొప్ప కార్యములను చేయిస్తున్నవాడై, ఈ దీక్ష మిమ్మల్ని పూర్తిగా ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించే విధముగా సమర్పించుకోవాలి. తలబోచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహోపకారి, మరొకసారి మీ కొందరు సమర్పించుకుంటున్నాం. మీ దివ్యమైనటువంటి సన్నిధిలో ఈ రాత్రి మేమందరూ కలిసి స్తుతించుటకు, గణపరచుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనములు. అలాగే ప్రభా తండ్రి చేసినటువంటి యొక్క ప్రభా స్తుతి యాగమును బట్టి మీకు వందనములు, లేఖన ధ్యానం బట్టి మీకు వందనములు. మీ కృపలతోని మమ్మల్ని అందరూ బలపరిచిన వారై, దీవించిన వారై, ఆశీర్వదించిన వారై, ఇప్పటివరకు నడిపించే విధానం బట్టి మీకు వందనములు. లేఖన ప్రకారంగా జీవించున్నట్లుగా మీకు ఇష్టమైనటువంటి ఉపవాసమును, మీకు అనుకున్నటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ముందుకు వెళ్ళడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని
చిరుండ మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రాలేకపోయారు వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని కుమానికి రాకడ ఆలస్యమదే మరలా వచ్చే వారు మీ అందరినీ కలిసి మీ సన్నిధిలో ప్రభు ఆరాధించినట్లుగా వాక్య దానిలో ముందుకు వెళ్ళినట్లుగా అప్పటి వరకు తండ్రి మమ్మల్ని అందరూ కూడా పరిశుద్ధ బాటలో యథార్థ బాటలో సత్య బాటలో నడిపిస్తున్న వారి గొప్ప కార్యములు జరిగిస్తూ ముందుకు నడిపించి మహిమ మీరు పొందుకోమని అలా కానేళ్ళ ప్రభు తండ్రి క్రీస్తు యొక్క రాకడలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన అంగీకరించి మాకు ఇచ్చిన సమాధానం బట్టి మీకే వందనం సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ఆదరణకర్తకు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమును సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికీ తోడేయునుగాక. ఆమెన్, 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 ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.